హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అమర్నాథ్ సార్ క్లాస్. సో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, నిష్పత్తులు మరియు అనుపాతాలు. తెలుగులో అయితే ఏంటమ్మా? నిష్పత్తులు మరియు అనుపాతాలు. ఓకే. సో ఈ టాపిక్ గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఓకే. బై మైసెల్ఫ్ అమర్నాథ్ ఏమని. ఓకే. సో ఈ టాపిక్‌లో మనం అబ్జర్వ్ చేస్తే ఇది చాలా ఈజీ టాపిక్. ఓకే. సో మనం ఒక ఇంటర్వ్యూ చేసుకున్నాం గదా! ఆ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాం. ఒక్కొక్క ఎగ్జామ్‌కి ఒక్కో టాపిక్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సపోజ్ బ్యాంక్ ఎగ్జామ్ తీసుకుంటే డేటా ఎనుమరేషన్, పర్సెంటేజెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సివిల్స్ తీసుకుంటే నంబర్ సిస్టము, పర్ముటేషన్స్, కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఎస్ఐ కానిస్టేబుల్‌కి మెన్సురేషను, టైమ్ అండ్ వర్క్‌తో పాటు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. అంటే రైల్వే వాళ్ళకి కూడా ఇది ఇంపార్టెంటే. గ్రూప్స్ వాళ్ళకి కూడా ఇది ఇంపార్టెంటే. ఓకేనా? సో ఇప్పుడు ఈ టాపిక్ నిష్పత్తులు మరియు అనుపాతాలు అలియాస్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. మరి ఇక్కడ మాట్లాడుకోవాలి అంటే ఏదో కొంత 4 క్వెషన్‌లు చెప్పేసి ఇదే రేషియోసు అని కాకుండా కాన్సెప్చువల్‌గా మీరేమేమి నేర్చుకోవాలో మొత్తం వన్ బై వన్ చొప్పున చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి రేషియో అంటే తెలియాలి. ఏం తెలీదమ్మా? రేషియో అంటే తెలుగులో అయితే నిష్పత్తి అంటాం గదా! నిష్పత్తి అంటే తెలియాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి మీరు సరదాగా. ఓకే. చెప్పండి. చెప్పారు గదా! అందరూ కూడా 2 టర్మ్సే చెప్పుంటారు. సపోజ్ 2:3, 4:7, 5:6 ఇలాగే చెప్పుంటారు గదా! అవునా కాదా? అంటే అన్ని 2 టర్మ్సే చెప్పుంటారు. 3 టైమ్స్ తీసుకోకూడదా? 3:5:1 అనకూడదా? లేపోతే 2:6:5 అనకూడదా? లేపోతే 5:7:9:13 అనకూడదా? అనొచ్చా? అనకూడదా? అనొచ్చు. అంటే 2 టర్మ్సే ఉండాల్సిన అవసరం లేదమ్మా. 2 పదాలే. 3, 4, 5, 6, 7, 8, 10 కూడా ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. 10 కాతే 100 కూడా ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? సో నిష్పత్తి ప్రైమరీ పాయింట్ ఏంటి అంటే ఏ:/బి అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దీన్ని ఏ/బి అని రాయొచ్చా? రాయకూడదా? అనేది ఫస్ట్ క్వెషన్. ఏ:/బిని ఏ/బిగా రాయొచ్చా? రాయకూడదా? ఓకే. సో చాలా మంది టక్కన ఆన్సర్ చెప్పేస్తారమ్మా. ఏ:/బి ఈజ్ ఈక్వల్ టు ఏ/బి సార్. ఓకే. మేము చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ చదువుకున్నాం. వెరీ గుడ్. ఇంకా ఓకే. ఇప్పుడు మనం ఏ:/బి ఏ/బి అవుతుందో లేదో ఒకసారి వెరిఫై చేద్దాం. ఏ:/బి అంటే రేషియో లేదా నిష్పత్తి. ఏ/బి అంటే డివిజన్ లేదా భాగాహారం. సార్ నేను చిన్నప్పటి నుంచి భాగాహారాలు నేర్చుకున్నాను సార్. నాకు భాగాహారాలు బాగా వచ్చు సార్. డివిజన్స్. మరి డివిజన్స్ చిన్నప్పటి నుంచి వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా రేషియో అనే కాన్సెప్ట్ ఎందుకు? గుర్తుపెట్టుకో. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం. నా దగ్గర 100,00,00,000 ఆస్తి ఉందనుకుందాం. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకుందాం. 2 సన్స్. వన్ ఫైన్ డే అంటే నేను చనిపోయిన తర్వాత నా ఇద్దరు కొడుకులు నా ఆస్తిని పంచుకుంటారుగా. మొదటి వాడికి ఎంతొస్తుంది? రెండో వాడికి ఎంతొస్తుందని క్వెషన్ అడిగితే ఏం చేస్తారమ్మా? 50, 50 అని చెప్తారు. 50 ఎలా అంటే 100/2 50 కాబట్టి నా ఇద్దరు కొడుకులకి మీరేం చేస్తారమ్మా? 50,00,00,000, 50,00,00,000 అని పంచుతారు. అవునా కాదా? సపోజ్ నా ఆస్తి 100,00,00,000 అనుకుందాం. ఓకే. అందులో మార్పేం లేదు. 100,00,00,000. ఓకే. కానీ నాకు ఇద్దరు కొడుకులు కాదమ్మా. 4 సన్స్ నలుగురు కొడుకులున్నారనుకుందాం. ఓకే. నేను పోతే ఒక్కొక్కళ్ళకి ఎంత ఇవ్వాలి అంటే ఈసారి ఏం చేస్తారమ్మా? 100/4 చేస్తారు. అంటే 25 క్రోర్ కదా! అంటే ఒక్కొక్క కొడుక్కి 25,00,00,000 ఆశిస్తారు మీరు. అవునా కాదా? మొదటి కొడుక్కి 25,00,00,000, రెండో సన్‌కి 25,00,00,000, నెక్స్ట్ వన్ 25 క్రోర్. చివరి కొడుక్కి కూడా 25,00,00,000 ఇచ్చేస్తారు. యెస్ ఆర్ నో? ఓకే. బావుంది. నాకు నచ్చింది. సో, ఇప్పుడు ఇక్కడ చేసిన ఈ 100/4 గాని, 100/2 గాని డివిజన్ లేదా భాగాహారం అంటాం. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే డివిజన్ లేదా భాగాహారం అంటే 100/2 అంటే 50 కాబట్టి ఇద్దరికీ 50, 50 సమానంగా ఇవ్వడం. 100/4 అంటే 25 కాబట్టి 25, 25, 25 చొప్పున నలుగురికి సమానంగా ఇవ్వడం. అంటే న్యూమరేటర్‌ని డినామినేటర్ నంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేయడం. లవాన్ని హారానికి సమానమైన సమభాగాలుగా చేయడం. అంటే 100లో 4 సమాన భాగాలు చేయడం. అదే డివిజన్ అంటే. అంటే డివిజన్ ఈస్ టు డివైడ్ ఈక్వల్లీ. వెరీ గుడ్. ఇప్పుడు నాకు 100,00,00,000 ఆస్తి ఉంది. నాకు ఇద్దరు కొడుకులున్నారు. ఓకే. పెద్ద కొడుకు నన్ను సరిగ్గా చూసుకోవట్ల. చిన్న కొడుకు బాగా చూసుకుంటున్నాడు. రేపు నేను ముసలోడిని అయిపోయిన తర్వాత ఇవన్నీ పండిపోయిన తర్వాత. ఓకేనా? సో, వాళ్ళిద్దరికీ 1:4 రేషియోలో ఆస్తి పంచుదాం. పాపం చిన్న కొడుకు నన్ను కష్టపడి చూసుకుంటున్నాడు గదా! ఎప్పుడంటే అప్పుడు హాస్పిటల్‌కి తిప్పుతున్నాడు. ఏ గుడి అంటే ఆ గుడికి తిప్పుతున్నాడు. పాపం చిన్న కొడుకుకి ఎక్కువ ఇద్దాం అనిపించింది స్వామి. అప్పుడు నేనేం ఆలోచించాలి? సో, నాకు ఇద్దరు కొడుకులేగా ఇక్కడ కూడా. అంటే ఒక్కొక్కడికి 100/2 50,00,00,000, 50,00,00,000 ఇవ్వచ్చా? ఒక్కొక్క పుత్రరత్నానికి? ఇవ్వకూడదు. అంటే ఇది డివిజన్ కాదు. అంటే బాగా నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? డివిజన్ అంటే ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయడం. రేషియో ఏంటో తెలుసా? సో, 1:4 అనంగానే ఎవరికి ఎక్కువొస్తుందమ్మా? నా మొదటి కొడుకా? నా రెండో కొడుకా? నా రెండో కొడుక్కి ఎక్కువ ఆస్తొస్తుంది. అవునా? కాదా? అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ నేను కంపేర్ చేశా. నా రెండో కొడుక్కి ఎక్కువొస్తుందని. అవునా? కాదా? ఇంకా ఎలా చెప్పొచ్చో తెలుసా? ఈ పెద్ద కొడుక్కి రూపాయొస్తే చిన్న కొడుక్కి రూ. 4 వస్తుంది. ఓకే. పెద్ద కొడుక్కి రూపాయొస్తే చిన్న కొడుక్కి రూ. 4 వస్తుంది.
అంటే 4 రెట్లు వస్తుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే నా పెద్ద కొడుకు ఒక భాగం వస్తే రెండో కొడుకు 4 భాగాలు. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 5 పార్ట్స్ అంటే 5 భాగాలు కావాలి. అవునా? అంటే ఒక్కొక్క భాగం ఎంత? 20,00,00,000. అంటే నా పెద్ద కొడుకుకి 20,00,00,000 ఇస్తాను. నా రెండో కొడుక్కి 80,00,00,000 ఇస్తాను. కరెక్టేనా కాదా? నా 100,00,00,000 ఆస్తిని. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఓకే. అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన నీతి నియమం ఏంటి అంటే రేషియో అనేది డివిజన్ కాదు. రేషియో అనేది ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయడం. రేషియో అనేది ఏంటమ్మా? ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయడం. అంటే ఇప్పుడు ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయడం అంటే మన మైండ్‌లోకి రావాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఓకే. ఈ ఏంటి కంపారిజన్ కోసం రేషియో వాడతాము. చూడండి ఈయనకి ఒక భాగం వస్తే ఈయనకి 4 భాగాలు. అంటే ఇఫ్ హి గెట్స్ 1 పార్ట్ హి విల్ గెట్ 4 పార్ట్స్. రైట్ ఆర్ రాంగ్? ఓకే. అంటే ఈ కంపారిజన్ గురించి మనం చెప్పాలి కాబట్టి రేషియో ఈస్ టు కంపేర్. సార్ కంపారిజన్ 2 రకాలుగా ఉంటుంది. సపోజ్ నా పేరు ఏ, నీ పేరు బి అనుకో. నువ్వే ఓకేనా? నా జీతం రూ. 100 అనుకుందాం. నీ జీతం రూ. 500 అనుకుందాం. ఓకే. ఇప్పుడు మనిద్దరం కంపేర్ చేసుకుంటున్నాను నేను. ఎలా కంపేర్ చేస్తున్నానంటే, ఓకే. మై సాలరీ నా సాలరీ ఉంది గదా! నీకన్నా 400 తక్కువ. కరెక్టేనా కాదా? నా సాలరీ నీకన్నా 400 తక్కువ. ఇంకో రకంగా కంపేర్ చేయాలంటే, నీ సాలరీ నా సాలరీ కన్నా 400 ఎక్కువ. అవునా? ఇది కంపారిజనా కాదా? నీ సాలరీకి, నా సాలరీకి కంపారిజనే. ఓకే. ఎవరు ఎంత ఎక్కువ, ఎవరు ఎంత తక్కువ అని చెప్తున్నాను. అంటే ఇది వాట్ వి సే అడిషన్, సబ్ట్రాక్షన్ బేస్డ్ కంపారిజన్. ఇదే కంపారిజన్ అమ్మా? అడిషన్ లేదా సబ్ట్రాక్షన్ బేస్డ్ కంపారిజన్. ఓకే. నా సాలరీ 100 నీ సాలరీ 500 అంటే నేనేం చెప్పొచ్చు తెలుసా? నీ సాలరీ నా సాలరీకి 5 రెట్లు. అవునా కాదా? నా సాలరీకి 5 టైమ్సే కదా! రివర్స్ చేస్తే నీ సాలరీలో 1/5 వంతు నా సాలరీ. 1/5 ఈస్ మై సాలరీ. రైట్ ఆర్ రాంగ్? ఓకే. అంటే ఇది మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఓరియెంటెడ్ కంపారిజన్. ఇది కూడా కంపారిజనే. రేషియో ఎప్పుడు కూడా కంపారిజన్ చెప్తుంది. అది కూడా మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఓరియెంటెడ్ కంపారిజన్ చెప్తుంది. దేన్ని కంపేర్ చేస్తున్నామా? మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ బేస్డ్ కంపారిజన్ చెప్తుంది. ఓకే. మరి మల్టిప్లికేషన్, డివిజన్ ఓరియెంటెడ్ కంపారిజన్ ఇంతవరకు నాకు బాగా అర్థమైంది సార్. ఓకే. ఏ:/బి అంటే ఏ/బి. ఓకే. ఏ/బి అంటేనేమో డివిజన్ ఈక్వల్ పార్ట్స్ చేయడం. ఏ:/బి అంటేనేమో కంపేర్ చేయడం. ఓకే. అది కూడా ఎలాగా? మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ బేస్డ్ కంపారిజన్. ఓకే. గుడ్. మరి ఇప్పుడు కంపేర్ చేయాలంటే ఇప్పుడు నా హైట్‌ని, నీ వెయిట్‌ని కంపేర్ చేసి చెప్పొచ్చా? చేయకూడదు. పోనీ నా ఇన్‌కమ్‌ని నీకు ఉన్న అప్పుల్ని కంపేర్ చేసి చెప్పొచ్చా? అది కొంత పర్లేదు. నా ఇన్‌కమ్‌ని సపోజ్ ఓకే. మీ ఇంట్లో ఉన్న మొక్కల సంఖ్యని కౌంట్ చేసి చెప్పొచ్చా? కంపారిజన్ చేసి చెప్పొచ్చా? చెప్పకూడదు గదా! అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే కంపేర్ చేయాలంటే ఏం చేయాలి? నా హైటు, నీ హైటు కంపేర్ చేయి. లేదా నా వెయిటు, నీ వెయిటు కంపేర్ చేయి. లేదా నా ఆస్తి, నీ ఆస్తి కంపేర్ చేయి. అంటే ఇవన్నీ ఒకే రకమైనవి గదా! దీన్నే ఇంగ్లీష్‌లో హోమోజీనస్ అంటాం. కంపారిజన్ ఎప్పుడు కూడా హోమోజీనస్ క్వాంటిటీస్ మధ్య జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు హోమోజీనస్ అయినప్పుడు నేను 180 సెంటీమీటర్స్, నువ్వు 170 సెంటీమీటర్స్ అన్నప్పుడు 2 సెంటీమీటర్సేగా. ఓకే. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఆ రేషియోలో ఓకే. దానికి యూనిట్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఏ:/బి అంటే ఏ/బి గదా! అంటే 180 సెంటీమీటర్స్ బై 170 సెంటీమీటర్స్ గదా! సెంటీమీటర్, సెంటీమీటర్ కాన్సెల్ అయిపోయింది గదా! అంటే యూనిట్ ఎక్కడుంది? లేదు. ఓకేనా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన రూల్ ఏంటి అంటే రేషియోకి యూనిట్స్ ఉండవు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో మనం ఏం అర్థం చేసుకోవాలమ్మా? రేషియోకి యూనిట్స్ ఉండవు. ఓకే. గుడ్. సార్ ఇప్పుడు మీరేం చెప్పారంటే ఇదేమో ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేయడం అన్నారు. ఇదేమో ఏం చెప్పారమ్మా? వాట్ వి సే కంపారిజన్ చేయడం అన్నారు. మరి ఈ 2 ఈక్వల్ అని ఎందుకు రాశారు? ఓకే. మేము పుస్తకాల్లో కూడా అదే చదువుతాం సార్ ఈక్వల్ అని ఎందుకు రాశారు అంటే గుర్తుపెట్టుకోండి. నా దగ్గర ఒక నంబర్ ఉందనుకుందాం. 40/60 అని. రెండిటిని 10తో క్యాన్సెల్ చేసి 10 4స్ 10 6స్ రాసుకోవచ్చా? రెండిటిని 2తో క్యాన్సెల్ చేసి 2/3 అని రాసుకోవచ్చా? అంటే ఇప్పుడు ఫైనల్‌గా 40/60 అంటే ఏం రాసుకోవచ్చమ్మా? 2/3 అని రాసుకోవచ్చు. అవునా కాదా? 40/60 అంటే ఏం రాసుకోవచ్చమ్మా? 2/3 ఇది ఫస్ట్ పాయింట్ నాకు కావాల్సింది. ఓకే. 40/60 2/3 ఓకే. ఇప్పుడు నా దగ్గర 2/3 అని కనబడితే రెండిటిని 5తో మల్టిప్లై చేసి ఓకే. నేను 10/15 అని రాయొచ్చా? అంటే 2/3 10/15 అవుతుందా? అవ్వదా? ఓకే. అంటే డివిజన్‌లో నాకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకే నంబర్‌తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్‌ని, డినామినేటర్‌ని వాల్యూ మారదు. అలాగే ఒకే నంబర్ తోటి ఇప్పుడు 40/60 ఉందంటే 20తో క్యాన్సెల్ చేస్తే 22స్ 23స్ అంటే ఒకే నంబర్ తోటి క్యాన్సెల్ చేసినా వాల్యూ మారదు. అవునా? సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో 40:60 అని నువ్వు రాసావనుకో, ఓకే. నేను 10తో క్యాన్సెల్ చేసి, ఆ తర్వాత 2తో క్యాన్సెల్ చేసి 2:3 అని రాయొచ్చు. అంటే ఒకే నంబర్‌తో క్యాన్సెల్ చేస్తే వాల్యూ మారదు. లేదా ఇప్పుడు 2:3 ఉందనుకోమ్మా, రెండిటిని సపోజ్ 3తో మల్టిప్లై చేసి, ఓకే. నేను 6:9 అంటే వాల్యూ ఏం మారదు. అంటే ఈ ప్రాపర్టీ మనకు దేంట్లో ఉంటుంది? డివిజన్‌లో ఉంటుంది. నేను డివిజన్ నుంచి రేషియోస్‌లోకి ఇన్‌హెరిట్ చేసుకోవాలి. అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికోసం ఏం రాస్తాను తెలుసా? ఏ:/బి = ఏ/బి అని రాస్తా. అంతే తప్ప
మ్యాథమెటికల్‌గా 2 సమానమే తప్ప మీనింగ్ వైస్‌గా 2 డిఫరెంట్. రేపు ఎప్పుడైనా నీకు 2:3:4:5 అన్నాడనుకో, నువ్వు 2/3/4/5 అన్నావనుకో కొడతారు నిన్ను. ఓకే. కాబట్టి ఇలా రాయకూడదు. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? రైట్. A:B అనేది A/B ఎందుకో మీకు అర్థమైపోయింది. రేషియో అంటే హోమోజీనస్ క్వాంటిటీస్ మధ్య కంపారిజన్. అది కూడా మల్టిప్లికేషన్, డివిజన్ ఓరియెంటెడ్ కంపారిజన్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నేను మీకు ఏమేం పాయింట్స్ చెప్పానో ఒకసారి సమ్మరైజ్ చేసుకుందామా? నంబర్ 1 A:B ఈజ్ ఈక్వల్ టు 2:3 అయితే ఏకి, బికి 2, 3 రూపాయలు ఇవ్వకూడదు. ఏకి 2 పార్ట్స్, బికి 3 పార్ట్స్ ఇవ్వాలి. చెప్పాను లేదా చూడండి ఇక్కడ. నా ఇద్దరు కొడుకులకి 1:4 అయినప్పుడు ఇది 1 పార్ట్, ఇది 4 పార్ట్స్ మొత్తం 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 100 క్రోర్ అన్నానా అనలేదా? ఓకే. అదొకటి చెప్పాను ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. రెండో పాయింట్ ఏం చెప్పాను అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే, ఓకే. సో, ఎక్కడైనా A:B కనపడిందంటే A/B రాసుకోవచ్చు. ఎందుకు అంటే ఎక్కడైనా నాకు 5:6 కనపడితే నేను దాన్ని కావాలంటే 10:12 రాసుకోవచ్చు. అంటే ఒకే నంబర్‌తో మల్టిప్లై చేయొచ్చు. ఒకే నంబర్‌తో డివిజన్ చేయొచ్చు. అవునా కాదా? ఓకే. గుడ్. అమ్మ నిజం చెప్పాలంటే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ సంబంధించిన మొత్తం బేసిక్ అయిపోయింది. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలినవన్నీ క్వెషన్స్‌లోకెళ్ళి చేసేయొచ్చు. కాకపోతే అలా చెప్తే నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతావు కాబట్టి ఇంకొంచెం అనాలిసిస్ పాయింట్స్ చెప్తాను. ఓకేనా? రైట్ జాగ్రత్తగా చూడమ్మా. సపోజ్ నేను నిన్న మా ఇద్దరు ఫ్రెండ్స్‌ని కలిసానమ్మా నిన్న రాత్రి. ఓకే. వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే ముగ్గురం కలిసి కూర్చున్నాము. డిన్నర్ చేసాము. డిన్నర్ చేసిన తర్వాత మాడుతూ నా ఫ్రెండ్స్ ఇద్దరు బిల్‌ని ఓకే అడిగాను. ఏంటి సంగతి జీవితం ఎలా నడుస్తుంది? నడుస్తోందా? ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి? బానే ఉన్నాయా? అని అడిగా. వాళ్ళన్నారు అమర్నాథ్ స్వామి మా ఎర్నింగ్స్ 2:3 రేషియోలో ఉన్నాయని చెప్పారు. ఏ రేషియోలో ఉన్నాయని చెప్పారమ్మా? 2:3 ఓకే. అయిపోయింది. సో, ఇవాళ పొద్దున్న మా ఇంటికి సీడీ అని ఇద్దరు మా ఫ్రెండ్స్ వచ్చారమ్మా. ఎవరొచ్చారమ్మా? సీడీ. వీళ్ళతో కూడా సరదాగా కూర్చొని మాట్లాడుతూ "ఏం సాములు ఎలా ఉన్నారు? అంతా బావుందా? ప్రయాణం అంతా బా జరిగిందా?" అని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత "ఏం సంగతి? లైఫ్ ఎలా ఉంది? మీ ఇన్‌కమ్స్ ఎలా ఉన్నాయి?" అని అడిగా. వాళ్ళేమన్నారంటే "మా ఇన్‌కమ్స్ 1:7 రేషియోలో ఉన్నాయి" అని చెప్పారు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్న క్వెషను ఏబీసీడీ అని నలుగురు మా ఫ్రెండ్స్ ఉన్నారు అని నేను మీకు చెప్పాగా. వాళ్ళ ఇన్‌కమ్స్ గురించి చెప్పాగా. ఈ నలుగురిలో ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు? ఏనా? బీనా? సీనా? డీనా? జాగ్రత్తగా చెప్పండి. ఏబీసీడీలో ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు? ఏనా? బీనా? సీనా? డీనా? టక్కన ఎక్కువ మంది చెప్పే ఆన్సర్ ఏంటంటే డి. అది రాంగ్ అమ్మా. గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఏబీసీడీ నలుగురు ఒకే సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారమ్మా. ఒకే కంపెనీలో ఒకే లెవెల్ పోస్ట్ చేస్తున్నారు. ఓకే. ఏ సాలరీ నెలకి 2,00,000, బి సాలరీ నెలకి 3,00,000, సి సాలరీ నెలకి 1,00,000, ఓకే. డి సాలరీ నెలకి 7,00,000 అయ్యుండొచ్చుగా. అప్పుడు ఎవరు ఎక్కువ సంపాదిస్తారంటే డి. ఓకే. సూపర్ నాకు బాగా నచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. బీలు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అమ్మా. వాళ్ళ సాలరీస్ 2,00,000, 3,00,000. బీసీలు ప్రైవేట్‌లో ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నారమ్మా. సి సాలరీ 10,000, డి సాలరీ 70,000. మీరు అబ్జర్వ్ చేసుకుంటే నేను ఈ రేషియోస్ మ్యాచ్ అయ్యే విధంగా నంబర్‌లు ఫ్రేమ్ చేసి ఇస్తున్నాను. అవునా? కాదా? అవునా? ఇక్కడ కూడా రేషియో మ్యాచ్ అయిందా? అవ్వలేదా? రేషియో మ్యాచ్ అయిందా? అవ్వలేదా? ఇప్పుడు ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు ఏబీసీడీల్లో? ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే బి ఎక్కువ సంపాదిస్తున్నాడు. అంటే నువ్వు తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, నేను 2 రేషియోస్ ఇచ్చా గదా! 2 రేషియోస్ ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి అంటే ఇమ్మీడియేట్‌గా ఏ కావాలంటే 2x, బి కావాలంటే 3x ఇది నువ్వు మామూలుగా చేస్తావు. సి కావాలంటే నువ్వు చేసే తప్పేంటంటే 1x రాస్తావు రాయకూడదు. అక్కడ ఈ వేరియబుల్ x రాసావంటే ఇక్కడ వేరియబుల్ y రాయాలి. అంటే 1y, 7y అని రాయాలే తప్ప 1x, 7x అని రాయకూడదు. అక్కడ 1x, 7x రాసావనుకోమా అప్పుడు నువ్వు చెప్పొచ్చు. ఓకే. అందరికన్నా డి ఎక్కువ సంపాదిస్తున్నాడు, అందరికన్నా సి తక్కువ సంపాదిస్తున్నాడు అని. కానీ అలా చెప్పకూడదు. ఎందుకంటే ఓకే. డిఫరెంట్ రేషియోస్ కాబట్టి డిఫరెంట్ వేరియబుల్స్ చెప్పాలి. ఇలాగ ఉండే అవకాశం ఒకటుంటుంది. ఇలా ఉండే అవకాశం కూడా ఉంటుందిగా. అంటే నువ్వు చెప్పకూడదు. గాట్ ఇట్? ఓకే. గుడ్. నెక్స్ట్ వన్. సో, ఇదే ఎగ్జాంపుల్ కొంచెం మోడిఫై చేశా. ఓకే. నిన్న నైట్ ఏ, బి అని ఇద్దరిని మా ఇంట్లో కలిసానమ్మా. మా ఇంటికొచ్చారు. అన్నీ మాటిన తర్వాత మీ ఇన్‌కమ్స్ ఏ రేషియోలో ఉన్నాయంటే 2:3 అని చెప్పారు. ఓకే. సో, ఏ వెళ్ళిపోయాడు. బి మా ఇంట్లోనే ఉండిపోయాడు నైటు. ఓకే. ఎందుకంటే మార్నింగ్ ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడు సి. ఓకే. సో, సితో కూడా నేను కాసేపు మాడతాను. నాకైతే ఇవాళ పని లేదు. ఓకే. అని చెప్పి కూర్చున్నాడు మా ఇంట్లోనే. మర్నాడు సి వచ్చాడమ్మా. బి సితో మాట్లాడుతుంటే ఓకే. మళ్ళీ అడిగాను హౌ ఈస్ యువర్ ఇన్‌కమ్స్ అంటే వాళ్ళేమన్నారంటే మా ఇన్‌కమ్స్ 3:5 రేషియోలో ఉన్నాయి అన్నాడు. మరిప్పుడు ఏబీసీడీలో ఏబీసీలో ఎవరు హైయెస్ట్ సంపాదిస్తున్నారంటే ఈసారి కూడా చెప్పలేమని చెప్పకూడదు నువ్వు. ఎందుకంటే 2 చోట్ల బి కామన్ ఉన్నాడు. కాబట్టి నువ్వు చెప్పగలగాలి. ఎవరు ఎక్కువ సంపాదించాల్సమ్మా ఈసారి అందరికన్నా సి ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఎందుకంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏబీసీ ఏ:(బి, 2:3, బి:(సి, 3:5 2 చోట్ల బి సేమే ఉందిగా. అంటే బి3 ఉన్నప్పుడు ఏ ఎంత? 2 బి3 ఉన్నప్పుడు సి ఎంత? 5 అంటే ఏ:(బి,సి) ఎంత అంటే 2:3:5 తెలుసు కాబట్టి ఆటోమేటిక్‌గా ఏమైంది? ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ నువ్వు చెప్పగలిగావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బిలు 2 చోట్ల ఈక్వల్‌గా ఇచ్చాను చూసారా? ఈక్వల్‌గా ఇచ్చాను కాబట్టి ఓకే. ఒకవేళ నేను అన్‌ఈక్వల్‌గా ఇస్తే?
ఇప్పుడు ఫస్ట్ మోడల్ క్వెషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది అంతరించిపోయిన జాతి. అంటే ఒకప్పుడు రెగ్యులర్ క్వెషన్ అమ్మ. ఇప్పుడు అసలు అంటే ఒకప్పుడు అంటే కూడా మళ్ళీ 10 ఏళ్ళు, 5 ఏళ్ళు కూడా కాదు. దాదాపు 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 25 ఏళ్ళు బ్యాకు ఇది రెగ్యులర్‌గా ఎగ్జామ్‌లో వచ్చిన క్వెషన్. ఇప్పుడు రాదు అని ఏం లేదు. కాకపోతే దీన్ని యూజ్ చేసి మనం వేరే క్వెషన్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది తప్ప డైరెక్ట్‌గా ఇది రావడం చాలా తగ్గిపోయింది. ఓకేనమ్మా. A:B సపోజ్ 2:3 అన్నాడు అనుకుందాం. B:C సపోజ్ 5:6 అన్నాడు అనుకుందాం. ఓకేనా. నాకేం కావాలంటే A:B:C ఎంత అనేది కావాలి స్వామి. ఏం చేద్దామో చూద్దామా సరదాగా? మరి దీన్ని చేయడానికి నేను కన్వెన్షనల్ ప్రొసీజర్ చెప్తానమ్మా. ఆల్టర్‌నేట్ ప్రొసెస్ కూడా చెప్తాను. నీ దగ్గర A, B, C అని ముగ్గురున్నారు కదా! A:B ఎంత? 2:3. B:C ఎంత? 5:6. పాయింట్ 1 నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నది ఒకటే ఏ. సారీ, ఉన్నది ఒకటే బి. కానీ ఇక్కడ ఒక వాల్యూ, ఇక్కడ ఒక వాల్యూ ఉన్నాయి. నాకు నచ్చల. ఈ రెండిటిని ఈక్వేట్ చేద్దాం. ఈక్వేట్ చేయాలంటే 3కి, 5కి ఎల్‌సీఎం అంటే కసాగు కట్టాలి. 3 5 ఆర్ 15 ఇస్ ద ఎల్‌సీఎం అలియాస్ కసాగు. అవునా కాదా? ఓకే. 15 రావాలంటే దీన్ని దేనితో మల్టిప్లై చేయాలి? 5. దీన్ని దేనితో మల్టిప్లై చేయాలి? 3. గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకో. 5తో మల్టిప్లై చేసేటప్పుడు ఒక్కడిని చేయాలా? ఇద్దరిని చేయాలా? ఒక్కడిని చేస్తే వాల్యూ మారుద్ది. ఇందాకే చెప్పాను నేను. ఏదైనా మల్టిప్లై చేసేటప్పుడు అది ఇద్దరిని చేయాలి అని. అవునా కాదా? ఇద్దరిని ఒకే నంబర్‌తో మల్టిప్లై చేస్తే వాల్యూ మారదని చెప్పాగా. ఓకే. అంటే ఆ రూల్ ప్రకారం ఇద్దరిని మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇద్దరిని మల్టిప్లై చేయాలి కాబట్టి 5 తోటి ఇద్దరిని మల్టిప్లై చేసి రీరైట్ చేస్తాను చూడండి. ఏబీసీ. 5 2s ఆర్ 10, 5 3s ఆర్ 15. 3 తోటి ఇద్దరిని మల్టిప్లై చేస్తే 3 5s ఆర్ 15, 3 6s ఆర్ 18. ఇప్పుడు చూడండి ఇందాకలాగే బి సేమ్ ఉందిగా. అంటే బి 15 అయినప్పుడు ఏ 10, సి ఎంత అంటే 18. సరిపోయిందా లేదా? 10:15:18. వెరీ గుడ్. అంటే అడిగింది అదేగా ఆన్సర్ ఎంతమ్మా? 10:15:18. ఇది ఒక పద్ధతి. ఇది చాలా మందికి నచ్చని పద్ధతి. కానీ నిజమైన పద్ధతి ఇదే. ఓకే. రెండో పద్ధతి ఏంటి అంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏబీసీ షార్ట్‌కట్ అమ్మా. ఓకే. 2 3 A:B కదా! B:C ఎంతమ్మా? 5 6 కదా! ఓకే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఓకే. A:B:C. ఇప్పుడు రెండో మెథడాలజీ ఎలా ఉంటుంది అంటే, బి తర్వాత ఖాళీ ఉంది కాబట్టి, బి అంటే ఎంత? 3 కదా! 3 తర్వాత కాబట్టి 3 రాసేయి. 5 ముందు ఖాళీ కాబట్టి 5 రాసేయి. ఓకేనా? సో, 3 తర్వాత ఖాళీ కాబట్టి 3 రాసేసావు. 5కి ముందు ఖాళీ కాబట్టి 5 రాసేసావు. ఇప్పుడు ఏ అంటే ఈ మొత్తం కదా! 2 5s ఆర్ 10. మల్టిప్లై చేయాలి. యాడ్ చేయకూడదు. 3 5s ఆర్ 15. 3 6s ఆర్ 18. సరిపోయిందని చూడండి ఒకసారి జాగ్రత్తగా ఆన్సరు. సరిపోయింది. మనందరికి ఇదే నచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెద్దగా మైండ్ వాడక్కర్లా. అవునా కాదా? సో, అలా చెప్పేయచ్చు ఆన్సర్. కాబట్టి ఇది నచ్చేస్తుంది. వెరీ గుడ్. నేనేం తప్పనట్లేదు. 2 నేర్చుకోండి కాకపోతే. ఓకేనా? ఎందుకంటే ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో ఉపయోగపడుతుంది. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం సపోజ్. A:B = 3:4 అండ్ C:D = 6:11. నాకేం కావాలంటే A:B:C ఎంత అనేది కావాలి. ఇప్పుడు నేను మళ్ళీ 2 ప్రొసెస్ చెప్తాను జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ప్రొసీజర్‌లో ఏబీసీలో ఏబీ 3:4, సీడీ 6:11. ఇక్కడున్న బి 4, 6 ఎల్‌సీఎం కట్టాను. కసాగు ఎంత అంటే 12. 12 రావాలంటే దీన్ని 3 తోటి, దీన్ని 2 తోటి మల్టిప్లై చేయాలి. 3 3s ఆర్ 9, 3 4s ఆర్ 12, 2 6s ఆర్ 12, 2 11s ఆర్ 22. అవునా కాదా? ఇప్పుడు 2 చోట్ల ఏబీసీలో బి కామన్ ఉందిగా. అంటే బి 12 అయితే ఏ 9 అండ్ సి 12 22. అవునా? రైట్. అంటే రేషియో ఎంతమ్మా? 9:12:22. సరిపోయిందా లేదా? ఓకే. రెండో ప్రొసీజర్ ఏం చెప్పిందమ్మా? ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏబీసీ 3 4 అండ్ 6 11. అవునా? ఓకే. మనం చూస్తే ఎవరి తర్వాత ఖాళీ వచ్చింది? 4 తర్వాత ఖాళీ వచ్చింది. కాబట్టి 4 రాసేసా. 6 ముందు ఖాళీ వచ్చింది. 6 రాసేసా. 3 6s ఆర్ 18, 4 6s ఆర్ 24, 4 11s ఆర్ 44. ఓకే. 18, 24, 42, 44 వచ్చింది. అవునా? ఇప్పుడు అన్నిట్లోనూ 2 కామన్‌గా ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ చేస్తే 9:12:22. అన్ని చోట్ల ఒకే నంబర్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పాగా నేను. సరిపోయిందా లేదా ఇప్పుడు? ఓకే. సరిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే 2 ప్రొసెస్ చెప్పాను. 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు మూడో క్వెషన్ జాగ్రత్తగా చూడండి. ఓకే. కొంచెం కొంచెం మారుస్తూ ఉంటానమ్మా. ఓకేనా? రైట్. ఇప్పుడు A:B = 2:3, A:C = 3:1. ఓకేనా? నాకేం కావాలంటే A:B:C కావాలి. ఓకేనా? ముందు కన్వెన్షనల్ ట్రై చేద్దామా? కన్వెన్షనల్‌లో ఏ, బి, సి ఎంతమ్మా? A:B 2:3. B:C కాదు. A:C ఎంత అంటే 3:1. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలి? 2 చోట్ల కామన్‌గా ఉన్నది ఎవరు? ఏ కాబట్టి ఏని ఈక్వేట్ చేస్తా. 2కి, 3కి ఎల్‌సీఎం అంటే 6 కాబట్టి 6 రావాలంటే దీన్ని 3 తోటి, 6 రావాలంటే దీన్ని 2 తోటి మల్టిప్లై చేద్దాం. అవునా? 3తో మల్టిప్లై చేస్తే 3 2s ఆర్ 6, 3 3s ఆర్ 9, 2 3s ఆర్ 6,
2 వన్స్ ఆర్ 2 ఏ బి సి. ఇప్పుడు ఏ సేమ్ అయిపోయాడుగా, అంటే ఏ 6 అయినప్పుడు బి 9 సి 2. ఓకే. అంటే నీకు కావాల్సిన A:B:C అంటే 6:9:2. సూపర్బ్, ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు మనం షార్ట్‌కట్‌లోకి వెళ్దామా? ఏబిసి A:B 2:3, A:3 3:1 ఇక్కడ ఆగిపోయింది బండి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ లేకుండా ఎక్కడి వరకు ఉంటుందంటే 3 తర్వాత ఖాళీ కాబట్టి రాస్తారు. ఇక్కడ ఎవరిని రాయాలి? 3 తర్వాత ఖాళీ కాబట్టి 3 రాయమంటారా? 1కి ముందు ఖాళీ కాబట్టి 1 రాయమంటారా? లేదంటే 1 ఇంటూ 3 ఏసేద్దామంటారా? అర్థమైందా? కాలేదా? అది ప్రాబ్లమ్. ఓకేనా? సో, అంటే ఈ ప్రొసీజర్ ఇక్కడ ఫెయిల్ అయింది. సో, ఇప్పుడు నేను దీనికి ఆల్టర్‌నేట్ చెప్తానమ్మా. అంటే ఎలా అలా ఫెయిల్ అయ్యే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలో చెప్తాను చూడండి. ఈ రాసేటప్పుడు ఎప్పుడూ కూడా నీకు నచ్చినట్టుగా ఏ, బి, సి అని ఆర్డర్‌లో రాయకూడదు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు రిపీట్ అయ్యి ఉంటారు చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఎవరు రిపీట్ అయ్యారమ్మా? ఓకే. ఏ, బి, ఏ, సి అంటే ఎవరు రిపీట్ అయ్యారు? ఏ. ఎవరు రిపీట్ అయితే వాళ్ళు సెంటర్‌లో ఉండాలి. అంటే అప్పుడు వాళ్ళు సెంటర్‌లో ఉండాలంటే ఏ, బి, సి రాయాలా? ఏ సెంటర్‌లోకెళ్ళిపోవాలా? ఏ సెంటర్‌లోకెళ్ళిపోవాలి. ఇటు పక్క బి, ఇటు పక్క సి రావాలి. ఇంక ఇదొద్దు. ఇప్పుడు ఇక్కడ A:B ఉందా? B:A ఉందా? B:A అంటే రివర్స్ చెయ్యి. 3:2 అవునా కాదా? ఓకే. నెక్స్ట్. ఏ ఇక్కడేముందమ్మా? A:C 3:1. A:C 3:1. ఇప్పుడు నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది చూడు. ఎందుకంటే 2 తర్వాత ఖాళీ, 3 ముందు ఖాళీ. పర్ఫెక్ట్. అంటే ఇది 9, 2 3 ఆర్ 6. మళ్ళీ ఇది ఆన్సర్ పెట్టకు. నువ్వు మళ్ళీ ఇక్కడ ఆన్సర్ మాత్రం A:B:C అంటే ఆర్డర్ మార్చు. ఏ అంటే ఎంత? 6. బి అంటే ఎంత? 9. సి అంటే ఎంత? 2. సరిపోయిందా లేదా? ఇలా అమెండ్‌మెంట్స్ చేసుకోవడం వచ్చుండాలి. ఇప్పుడు నేను మీకు షార్ట్‌కట్‌గా ఒక డిసడ్వాంటేజ్ చెప్పాను కదా! ఇప్పుడు షార్ట్‌కట్‌గా ఒక అడ్వాంటేజ్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సపోజ్ A:B 2:3 అన్నాడు. B:C 1:2 అన్నాడు. C:D సంథింగ్ 3:4 అన్నాడు. నన్ను A:B:C:D ఎంత అని అడిగాడు అనుకుందాం. నేను ఇప్పుడు నా షార్ట్‌కట్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. A, B, C, D. A:B 2:3. B:C 1:2. C:D 3:4 అవునా? ఇప్పుడు ఎవరి తర్వాత ఖాళీ ఉంటే వాళ్ళని రాసేయడమేగా. 3 తర్వాత ఖాళీ, 2 తర్వాత ఖాళీ, 3 ముందు ఖాళీ, 1 ముందు ఖాళీ. అవునా? ఇప్పుడు ఏ అంటే మొత్తం మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 3 6. 3 ఇంటూ 1 ఇంటూ 3 అంటే 9. 3 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 18. 3 ఇంటూ 2 ఇంటూ 4 అంటే 24. అన్నిట్లో 3 కామన్ ఉంది కదా! 3తో క్యాన్సిల్ చేస్తే 3 2s, 3 3s, 3 6s, 3 8s. అంటే ఆన్సర్ ఎంత అంటే 2:3:6:8 అవునా కాదా? చాలా ఈజీగా వచ్చేసింది కదా! ఇప్పుడు షార్ట్‌కట్ వాడొద్దు. రెగ్యులర్ ప్రొసీజర్ వాడదాం. రెగ్యులర్ ప్రొసీజర్ వాడితే ఏమవుతుందో చూద్దాం ఒకసారి సరదాగా. ఓకే. మరి A:B 2:, B:C ఎంతమ్మా? 1:2. ఇప్పుడు నువ్వు వీళ్ళిద్దరిని సింప్లిఫై చేసి అప్పుడు నువ్వు A:B:C కనుక్కోవాలి. అవునా కాదా? అంటే అలా చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ 3 కామన్, 3కి 1కి ఎల్‌సీఎం ఎంత అంటే 3 కాబట్టి దీన్ని 1తో మల్టిప్లై చేయి, దీన్ని 3తో మల్టిప్లై చేయి. 1 తోటి అంటే సేమ్ ఉంటుంది. 3తో మల్టిప్లై చేస్తే 3:6 అవుతుంది. అవునా? అప్పుడు 2:3:6 అవునా కాదా? ఇప్పుడు నువ్వు డి రాయి. ఏమని రాయాలి? C:D అంటే 3:4. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా మళ్ళీ? సార్ ఈ 2 చోట్ల ఈసారి సి కామన్ ఉన్నాడు. 6, 3. 6, 3 కాబట్టి ఎల్‌సీఎం ఎంత అంటే 6. 6 రావంటే దీన్ని 1తో మల్టిప్లై చేయి, దీన్ని 2తో మల్టిప్లై చేయి అని చెప్పి 1 తోటి అంటే మారదు కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే 6, 8 అని రాసుకొని ఓకే. అప్పుడు ఏ అంటే 2, 3, 6, 8 అంటే ఇది ఒక ఫేజ్‌లో చేశానా? 2 ఫేజ్‌లో చేశానా? 2 ఫేజెస్‌లో చేశా. కానీ ఇది 2 ఫేజెస్‌లో చేశానా? ఒక ఫేజ్‌లోనే చేశానా? ఒక ఫేజ్. కాబట్టి ఇది ఈజీగా ఉందా లేదా? ఈజీగా ఉంది. సో, ఎప్పుడూ కూడా కన్వెన్షనల్ ప్రొసీజర్ నేర్చుకుంటే ఓకే. ఇప్పుడు ఇందాక ఇక్కడ చూసారు గదా! ఇబ్బందికరంగా. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా మీరు హ్యాండిల్ చేయగలరు. ఏది? ఇది నేను చెప్పకపోయినా, నువ్వు మర్చిపోయినా కూడా హ్యాండిల్ చేయగలరు. కాబట్టి కన్వెన్షనల్ నేర్చుకోండి. షార్ట్ కట్స్ ఎటు యుటిలైజ్ చేసుకోండి. ఓకేనా మై డియర్ పర్సనల్స్. ఇప్పుడు సరదాగా ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ మీద క్వెషన్స్ చేద్దాం. ఓకే. లెట్ us సీ ద క్వెషన్స్ వన్ బై వన్. మరి A:B ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడమ్మా? 2:3. B:C ఇచ్చాడమ్మా 3:7. A:B:C కావాలంట. ఓకే. సరదాగా ఏ, బి, సి తీసుకుంటే 2:3, 3:7 మంచోడు. బి సేమ్ ఇచ్చాడు. గొడవ లేదు అసలు. నేను ఆ మెథడాలజీ, ఈ మెథడాలజీ అంటూ ఏం వాడక్కర్లా. 2:3:7 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? రైట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. మళ్ళీ చూడండి ఈసారి. A:B ఇచ్చాడమ్మా. ఒకవేళ A:B 2:3 మరియు B:C 6:7 అయితే A:B:Cని కనుగొనండి. ఓకే. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏ, బి, A:B 2:3, B:C 6:7.
నాకు A/C కావాలి. ఓకే. మరి షార్ట్ కట్టా? రెగ్యులరా? షార్ట్ కట్టా? రెగ్యులరా? మారుతున్నారు సార్ మాకు షార్ట్ కట్ అంటేనే ఇష్టం. 3 తర్వాత ఖాళీ 3, 6 ముందు ఖాళీ 6. ఓకే. మరి నాకు A/C చాలు. B అక్కర్లా. అంటే 2 6s ఆర్ 12. 3 7s ఆర్ 21. రెండిట్లోనూ 3 కామన్ ఉంది. 3 4s, 3 7s. ద ఆన్సర్ ఎంతమ్మా? 4:7. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. మరి ఇలా నేను క్యాన్సిల్ చేస్తున్నా అంటే మీ మైండ్‌లోకి రావాల్సింది ఏంటో తెలుసా? ఒకే నంబర్‌తో మల్టిప్లై చేసినా, ఒకే నంబర్‌తో డివిజన్ చేసినా ఆ రేషియో ప్రాబ్లమ్ లేదు అనేది నీ మైండ్‌లో ఫీడ్ అయిపోయి ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడమ్మా జాగ్రత్తగా. A/B is equal to 4:5. B/C is equal to 3:7. A/B/C ఎంత? సిమిలర్ క్వెషన్ కదా! ఓకే. A, B, 4, 5, 3, 7 అవునా? 5 తర్వాత ఖాళీ ఉంది కాబట్టి 5, 3 ముందు ఖాళీ ఉంది కాబట్టి 3 అవునా? ఓకే. 4 3s ఆర్ 12, 5 3s ఆర్ 15, 5 7s ఆర్ 35. ద ఆన్సర్ ఎంతమ్మా? 12:15:35. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? ఓకే. ఇది చేయాల్సిన పద్ధతి. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే. A/B ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడమ్మా? 1:5. B/C ఇచ్చాడమ్మా. ఎంతమ్మా? 4:7. వాడికి A/C కావాలంట. ఓకే. ఇందాక చెప్పిన మోడలే కదా! A, B, C. A/B ఎంత అంటే 1:5. B/C ఎంత అంటే 4:7. నాకు A/C కావాలి. అవునా? ఓకే. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 5 తర్వాత ఖాళీ ఉంది. 4 ముందు ఖాళీ ఉంది. అవునా? ఓకే. నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నాకు B అక్కర్లా కొట్టేసా. అంటే 1 4s ఆర్ 4. 5 7s ఆర్ 35. అంటే రేషియో ఎంతమ్మా? 4:35. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? అంతే చేయాల్సింది. అంతకంటే ఏముండదు. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. మరి A/B/C ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు చూడండి. A/B/C 4:3:6 అయితే A/C ఎంత? అవునా? A అంటే ఎంత ఉందమ్మా? 4. C అంటే ఎంత ఉందమ్మా? 6. రెండిట్లో 2 కామన్ ఉందిగా. ఒకే నంబర్ కామన్ ఉంటే క్యాన్సిల్ చేసేయొచ్చుగా. అంటే 2తో క్యాన్సిల్ చేస్తే 2:3. అంటే ఏ రేషియోలో ఉంటాయమ్మా? థర్డ్ ఆప్షన్. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. సో మరి A/B ఇచ్చాడమ్మా. B/C ఇచ్చాడు. C/D కూడా ఇచ్చాడు. A/B/C/D ఎంత అని అడుగుతున్నాడు. అవునా? ఇక్కడ చూడండి. A, B, C, D. A/B 2:3. B/C 3:7. C/D 2:5. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. 3 తర్వాత ఖాళీ ఉంది కాబట్టి 3 రాసేసా. 7 తర్వాత ఖాళీ ఉంది కాబట్టి 7. 3కి ముందు ఖాళీ కాబట్టి 3. 2కి ముందు 2, 2కి ముందు 2. ఓకేనా? గుడ్. సో అమ్మ ఇప్పుడు మీకు ఆల్రెడీ రెగ్యులర్ ప్రొసీజర్ తెలుసు కదా! ఓకే. 2 3s ఆర్ 6, 6 2s ఆర్ 12. 3 3s ఆర్ 9, 9 2s ఆర్ 18. 3 7s ఆర్ 21, 21 2s ఆర్ 42. 3 7s ఆర్ 21, 21 5s ఆర్ 105. ఇది వచ్చు కదా అందరికి? అన్ని చోట్ల 3 క్యాన్సిల్ అవుతుంది కదా! అంటే 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 4s, 3 6s, 3 14s, 3 35s. అవునా? సో ఆన్సర్ ఎంత అంటే 4:6:14:35. ఓకే. ఓకే. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోదగ్గ రెండో పాయింట్ ఏంటి అంటే, ఈ కాలమ్ మొత్తం ఒక సెట్. ఎందుకంటే మల్టిప్లై చేస్తా. ఇది మొత్తం మల్టిప్లై చేస్తా అంటే ఒక సెట్. ఇది మొత్తం ఒక సెట్. ఇది మొత్తం ఒక సెట్. ఇది మొత్తం ఒక సెట్ కాబట్టి దీని అన్నిట్లోనే ఎవరైనా కామన్ ఉంటే క్యాన్సిల్ చేసేయొచ్చు. చూడండి 3, 3, 3, 3 గుర్తుపెట్టుకో సార్. ఇవేమో రెండో రోలో ఉన్నాయి. ఇవి ఫస్ట్ రోలో ఉన్నాయంటే అవసరం లేదు. ఎందుకంటే ఇది నాకు దృష్టిలో ఇవన్నీ ఒకటే కదా! మల్టిప్లికేషనే కదా! మల్టిప్లికేషన్‌లో 2:3:2 ఉన్నా, 3:2:2 ఉన్నా అంటే ఈ 3 మధ్యలో ఉన్న ఫస్ట్‌కొచ్చిన నష్టమేం లేదుగా. ఓకే. కాబట్టి అలా క్యాన్సిల్ చేసేయొచ్చు. అలా క్యాన్సిల్ చేసే అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్‌గా చూడండి 2 2s ఆర్ 4, 3 2s ఆర్ 6, 7 2s ఆర్ 14, 7 5s ఆర్ 35. ఇలా కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ 4:6:14:35. సార్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే A/B ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు చెప్పండి? 2:3. ఇక్కడ 2:3 ఉందా? లేదు. ఇక్కడ 2:3 ఉందా? ఉంది. ఇక్కడ 2:3 ఉందా? లేదు. కొట్టేసా. B/C ఎంత? 3:7. ఓకే. అమ్మ ఇక్కడ 3:7 ఉందా? 2తో క్యాన్సిల్ చేస్తే ఉంది. ఇక్కడ కూడా ఉంది. అంటే అది వేస్ట్. C/D ఎంత? 2:5. అసలు D ఖచ్చితంగా 5 మల్టిపుల్ అయ్యుండాలి. ఇక్కడ 5 మల్టిపులా? కాదు. కొట్టేసేయి. సో ఆన్సర్ ఇస్ D. అంటే ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. అదొక ఆప్షన్ ఉంటుంది మనకి. ఓకేనా? బట్ మనకి ఈ ప్రొసీజర్ ఇస్ ఎనఫ్ రైట్? ఓకే. ఉన్నవేన్నో చెప్తున్నాను అంతే మీకు. A/B ఇచ్చాడమ్మా. B/C ఇచ్చాడు. C/D ఇచ్చాడు. A/B/C/D ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి రాద్దామా?
ఏ, బి, సి, డి. అవునా? రైట్. ఎంత ఇచ్చాడు చూడమ్మా. 2:5, 10:3 అండ్ 2:7. అవునా? గుడ్. మరి ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఖాళీలని ఫిల్ చేస్తాం. అవునా కాదా? 5 తర్వాత ఖాళీ. ఓకే. 3 ముందు ఖాళీ, 10 ముందు ఖాళీ, 2 ముందు ఖాళీ. రైట్? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 5 ఉంది చూడండి. 5, 5, 5, 5 2s. యెస్ ఆర్ నో? ఓకే. గుడ్. నెక్స్ట్ ఇంకన్నిటిని మల్టిప్లై చేయండి. 2 2s ఆర్ 4, 4 2s ఆర్ 8, 10 2s ఆర్ 20, 3 2s ఆర్ 6, 3 7s ఆర్ 21. సో 8:20:6:21. Okay, so అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? రైట్. సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే బేసిక్ లెవెల్ అంటే A:B:C కనుక్కోవడం చెప్పా కదా! దాని గురించి మాత్రమే చెప్పాను. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్‌లోకి వెళ్తున్నాం. ఓకే అమ్మా. ఇవి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్న బేసిక్ తోటే కంప్లీట్ అయిపోతాయి. కాకపోతే ఒకే వీడియోలో ఎక్కువ కంటెంట్ ఉంటే మీరు కూడా డిస్టర్బ్డ్‌గా ఫీల్ అవుతారు కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? రైట్. మైసెల్ఫ్ అమర్‌నాథ్ ఈమని సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ విత్ ద నెక్స్ట్ వీడియో. అప్ టు దట్ జై హింద్.